ఇక తెలుగుదేశం పార్టీకి గుంటూరు జిల్లాలో ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవికి రాయపాటి రంగారావు రాజీనామా చేశారు. ఆయన కొంతకాలం నుంచి పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. పార్టీలో గుర్తింపు లేకపోవడం, కార్యకర్తలకు ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అందించలేదని విమర్శించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కులం పేరుతో రెచ్చగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను టీడీపీలో ఉండలేడని విసిగిపోయారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు తనేడు రాయలసీమలో పోటీ చేసి గెలవాలని సవాలు విసిరారు. విజయసాయిరెడ్డి అయోధ్యరామిరెడ్డితో మాట్లాడానని, వైసీపీ ఆహ్వానిస్తే వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని రాయపాటి రంగారావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని సేవ చేశాము. సిన్సియర్గా ఏ కుల మతం లేకుండా ఎవరు వచ్చినా అడిగిన విధంగా సహాయం చేయడానికి సహాయం చేశారు. ఈ 2013లో కాంగ్రెస్ పార్టీ విడగొట్టింది, రాష్ట్రం విడగొట్టిన దాంతో ఆయన ఆంధ్రప్రదేశ్ ఎంపీలందరితో కలిసి రాజీనామా చేశారు. ఆ రోజు తప్పనిసరి పరిస్థితి ఈ పార్టీలోకి వచ్చాం. ఈ పార్టీకి మేము వచ్చిన పార్టీకి చాలా తేడా ఉంది. నక్కకి నావలకు వీళ్ళు ఇక్కడ ఒకే కులం, ఒకే మతం, పార్టీలో పనిచేసిన వాళ్ళకి గుర్తింపు లేదు, పార్టీ కార్యకర్తలకు గుర్తింపు లేదు. కార్యకర్త సంక్షేమం అన్నారు. ఎంతమంది కార్యకర్త సంక్షేమం ఇచ్చారు, ఎంతమందికి ఇన్సూరెన్స్ ఇచ్చారు, ఎంతమంది ఆదుకున్నారు చెప్పమను. లెక్క ఉంటుందిగా, అన్నీ మెయింటైన్ చేస్తారు చెప్పమను, ఫిగర్స్తో సారమ్మను. అంత మోసం చేసి డబ్బులు జన్మభూమి కమిటీలు కానీ నీరు చెట్టు ఎంత డబ్బులు దోస్తున్నా నేను నా కళ్ళతో చూశాను. అధికారులు ఉన్నాం మేము. ఆ రోజు ఏం మాట్లాడలేక మౌనంగా ఉన్నాం. అది మిగతా వాళ్ళు గమనించలేదు అనుకుంటారా? మిగతా వాళ్ళు ఊళ్ళో అందరూ గమనిస్తారుగా, ఏ గ్రామాల్లో అయినా సరే వాళ్ళు గమనిస్తారుగా, దోసుకుంటున్నారు డబ్బుల్ని. ఏం చేశారు? 2 లక్షల కోట్లు, 2.5 లక్షల కోట్లు ఏ సంక్షేమం ఇచ్చాడా చంద్రబాబు నాయుడు? ఏం చేశాడు చెప్పండి? ఇక్కడికి వచ్చి ఇక్కడ జనాల్ని కులం తో రెచ్చగొట్టాడు. గుంటూరు, కృష్ణా జిల్లా అందరినీ కులం అని నాశనం చేసి డబ్బులు ఫండ్ ఎవరి దగ్గర పడితే డబ్బులు వసూలు చేయడం. నేను ఆల్రెడీ డిసైడెడ్ తెలుగుదేశం పార్టీలో